జనగామ జిల్లాలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ధర్నా కొనసాగిస్తున్నారు. ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేయాలని 14 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. 18 సంవత్సరాలుగా దాదాపు 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ ద్వారా ఉద్యోగంలోకి వచ్చారన్నారు. ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. వెంటనే ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని జీవో నెంబర్ 16ను పునరుద్ధరించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేయాలని చెప్పేసి దరిదాపుగా 15 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు, ఉల్పు పలుకు లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. అసెంబ్లీలో కూడా మేము ప్రస్తావించి చెప్పినాం. విద్యాశాఖ మంత్రి లేడు, మిగతా సెక్రటరీలకు అర్థం కాదు. ఆనాడు జీవో 16 ద్వారా గత 10 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు రెగ్యులరైజ్ చేసుకుంటున్నాం. ఇవాళ రెగ్యులరైజ్ చేసుకోవడానికి దరిదాపుగా 20,000 మంది ఉద్యోగులు 18 సంవత్సరాల నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ లో వాళ్ళ యొక్క మెరిట్ ని చూసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించి ఆ తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలోకి ఎక్కింది. మరి ఇవాళ వాళ్ళు చేసిన పాపం ఏంటి? నువ్వు నోటిఫికేషన్ ఇస్తువి, నువ్వే మెరిట్ చూస్తువి, రిజర్వేషన్ ఉందంటే అన్ని ఉండే. మరి వాళ్ళతో పాటు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ 60,000, 70,000, ₹1,00,000 వీళ్ళకంటే పని తక్కువనే చేస్తారు. ఇవాళ మన యొక్క రాజ్యాంగంలోనే చెప్తున్నారు సమాన పనికి సమాన వేతనం ఉండాలని. విద్యాశాఖలో